హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ రజనీస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు నేను మీకు వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ మినపగుళ్ళని నేను మంచిగా మిక్సీ చేసేసుకున్నానండి. సో దీంట్లోకి కొద్దిగా సాల్ట్, జీలకర్ర అండ్ కొద్దిగా చిటికెడు బేకింగ్ సోడా అండ్ అలాగే ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ తీసుకొని బ్యాటర్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇక్కడ బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ వడలన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వడలు వేసుకున్న తర్వాత ఈ వడలన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే ఈ మాత్రం కలర్ సరిపోతుందండి. అండ్ వడలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే వడలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం హైలో పెడితే కనుక పైన గోల్డెన్ కలర్ వచ్చేసింది కానీ లోపల కుక్ అవ్వదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే కనుక మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో ఇలా ఇవన్నిటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా పిండిని కూడా వడలు వేసేసుకుందాం. ఇలా పిండి అంతా కూడా వడలు వేసేసుకొని మళ్ళీ ఇది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అండ్ అలాగే ఈ రెసిపీని మీరు ఏ స్టైల్లో చేస్తారో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా చెప్పండి. ఒకవేళ మీకు మరి ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ మీ ఇన్ మై కామెంట్ సెక్షన్. అండ్ అలాగే చూస్తున్నారు కదా, వడలు అయితే రెడీ అయిపోయి ఇంకేముందండి, సర్వ్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతోనో సాంబార్తోనో లేదంటే చికెన్తో కూడా ఇంకా బాగుంటుందండి. అలా కూడా ట్రై చేసి చూడండి.